ఎవరిని విధ్వంసం చేస్తారు? రాష్ట్రాన్న, ప్రజలన? 2029లో చేయబోయే విధ్వంసం కోసం ఎదురు చూడటమా? పోలీసుల చేతగానితనంతో ఇలాంటి ఫ్లెక్సీలు. ఏపీ హైకోర్టు జడ్జిలపై అనుచిత పోస్టులు పెట్టినప్పుడే కఠినంగా వ్యవహరించవలసిందని వ్యాఖ్య. ఇలాంటి వారిని అణిచివేయండి. సీఎంపై అనుచిత పోస్టులు పెట్టడం అంటే రాష్ట్ర ప్రజలను అవమానించడమే. భార్గవ్ రెడ్డి కేసు విచారణలో వ్యాఖ్యలు. 2029లో చేయబోయే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం అని విజయవాడలో ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎవరిని విధ్వంసం చేస్తారు? రాష్ట్రాన్న, ప్రజలన అని రాష్ట్ర హైకోర్టు మండిపడింది. రప్పా రప్పా నరుకుతాం, విధ్వంసం సృష్టిస్తాం, గంగమ్మ జాతరే అంటే కొన్ని నెలలుగా వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. నేను మరొకసారి చెప్పదలుచుకున్నా, వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత సమన్వయం పాటించండి, సమన్వయం పాటించండి, కొంత నెమ్మదిగా ఉండండి, ఓపికగా ఉండండి. ఓటుకు ఓటును పోగేయుర్రి, ఓటుకు ఓటును జమ చేయుర్రి. మీ నాయకుడిని తీసుకుపోయి మళ్ళీ కుర్చీలో కూర్చోబెట్టేదాకా మీరు కొంత ఇలాంటి ఫ్లెక్సీల ప్రదర్శన చేయకండి. ఇలాంటి ఫ్లెక్సీల ప్రదర్శనను చూపించి వాళ్ళు మీ మీద దుమ్మెత్తిపోయాలని చూస్తున్నారు. మిమ్మల్ని ఏదో తీవ్రవాదులుగా ఈ రాష్ట్ర ప్రజలకు చూపించాలని చూస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశాన్ని జడ్జి గారి దాకా తీసుకుపోయినంటే మీరు పెట్టే ఫ్లెక్సీల మీద వాళ్ళు ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అనేది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే మీరు చాలా పకడ్బందీగా చాప కింద నీరులాగా ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను, ప్రభుత్వం యొక్క అక్రమాలను, అన్యాయాన్ని, అవినీతిని ఎప్పటికప్పుడు ప్రజల్లో ఖండించండి, ప్రజల్లో ఎండగట్టండి. అంతేగాని మీరు సహనం కోల్పోతే అది జగన్మోహన్ రెడ్డి గారికి మరింత నష్టం చేసిన వాళ్ళే అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారికి లాభం చేసిన వాళ్ళు కావాలి మీరు. జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం చేసే వాళ్ళు మీరు కాకూడదు. కాబట్టి రప్ప రప్ప అని, ఈ విధ్వంసం అని, లేకపోతే ఈ గంగమ్మ జాతర అని, ఈ సినిమా డైలాగులు, ఈ సినిమా పోస్టర్లు అవసరమే లేదు. దేనికే అవి? పోయి ఒక ఓటు పట్టుకో, ఓ 10 ఓట్లు సంపాదించు, 10 ఫ్లెక్సీలు కట్టే బదులు 10 ఓట్లు సంపాదించు. నీ నాయకునికి అక్కడికి వస్తుంది, నీ పార్టీకి అక్కడికి వస్తుంది, నువ్వు కూడా లీడర్ అవుతావు. ఈ రప్ప రప్ప నరుకుతా అంటే చిల్లరగాన్లు అవుతారు, రౌడీలు అవుతారు, ఉన్మాదులు అవుతారు. కాబట్టి ఇవి మానుకోండి. ఇవి అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మైనస్ చేసినట్టే. ఇట్లాంటివి పెడితే ఇవి పెట్టకండి. మేము తెలంగాణలో ఉన్నప్పటికీ కూడా మాకు జగన్ గారు అంటే ఇష్టం కాబట్టి మేము జగన్ గారి మీద మాట్లాడుతాను. ఓపెన్గా చెప్తాను, నాకు 100కు 100% జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టము అంటే ఇష్టమే, ఒక్కడే కొట్లాడతాను కాబట్టి ఇష్టం. 3 పార్టీలు కలిసి ఒక నాయకత్వాన్ని, ఒక పార్టీని తొక్కేయాలని చూస్తున్నాయి కాబట్టి బాధితుడు వైపే నిలబడాలనే ఒక ఉద్దేశంతో మాకు జగన్మోహన్ రెడ్డి అంటేనే ఇష్టము. ఆయన కొట్లాడే, ఆయన ఫైటింగ్కి మేము కూడా మద్దతు ఇస్తుంటాం. కాబట్టి ఇలాంటి పోస్టులు పెట్టకండి, ఈ విధ్వంసకరమైన పోస్టులు పెట్టకండి. ఈరోజు జడ్జి గారే మీ పోస్టులను, మీ ఫ్లెక్సీల ప్రదర్శనను అసహించుకునేదాకా తీసుకొచ్చుకున్నారు. ఇట్లా అసహించుకోవడం మొదలుపెట్టి వీళ్ళు ఏం చేస్తారు? ప్రజలు అలా చర్చ పెడతారు మీ గురించి. వాళ్ళ దుర్మార్గులు, వాళ్ళ రౌడీలు, వాళ్ళ అధికారంలోకి వస్తే ప్రజల్ని కూడా, సామాన్యులను కూడా చంపేస్తారు అనే ఒక దుర్మార్గమైన చర్చ పెడతారు. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నది అదే. నిండు అసెంబ్లీలో నిలబడి జగన్మోహన్ రెడ్డి మళ్ళొస్తే ఏం చేస్తాడో అని మీరు అందరూ భయపడుతున్నారు కదా అంట. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సంఘ విద్రోహక శక్తి అనుకుంటున్నారా? మాజీ ముఖ్యమంత్రి ఆయన. మీ భరతం పడతాడు కావచ్చు, కానీ సామాన్యుల భరతం ఎందుకు పడతాడు ఆయన? మీకు మూడిందేమో ఆయన చేతిలో, మీకు మూడిందేమో, కానీ సామాన్య ప్రజలను ఎవరిని ఇబ్బంది పెట్టలే జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక సినిమా ఇమేజ్ ఉన్న వ్యక్తి చెప్తే సామాన్యులు కూడా నమ్ముతారనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అలాంటి జిమ్మిక్కులు క్రియేట్ చేస్తూ అంటాడు అన్నట్టు. మీరు దాన్ని ఎప్పటికప్పుడు పసిగట్టండి మిత్రులారా.